హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సరదాగా అమ్మతో పొలంలోకి వచ్చాము. మా పొలం ఎలా ఉందో చూడడానికి. ఎందుకంటే మనకి చెన్నైలో ఫింగల్ తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కదా. సో నైట్ అంతా గాలి అనకాపల్లి జిల్లాలో. సో గాలికి రైతులు వేసుకున్న రెడ్ అలర్ట్. రైతులు పండించుకున్న పొలం ఏదైనా ఆ గాలికి కానీ వర్షానికి కానీ పడిపోతే ఎంత బాధ ఉంటుందో చెప్పలేంది, వర్ణాతీతం. సో దానికోసం తెల్లవారే మా అమ్మ చూద్దాము, పొలం దగ్గరికి వెళ్దాము చూద్దామని చెప్పి అన్నది. సో అందుకైతే వచ్చాము. మా పంట పండిందిరా, చూసారా మా నిండిందిరా తల్లి, మా పంట పండిందిరా, మా ఇల్లు నిండిందిరా. ఆనందం వేరు కదా, ఎంత కష్టపడి వేసిన పొలం వేరే విధంగా పండితే. చూసారా, దీన్ని జస్ట్ ఇప్పుడే అంటే బేబీ అలా ఫామ్ అవుతుంది అంటారు కదా. సో అలా వస్తుంది. అంటే పూర్తిగా ఇది డెవలప్ అవ్వలేదు. లోపల ఇది ఓన్లీ షెల్, లోపల ఇంకా రైస్ ఇంకా నెమ్మనమ్మ కొద్దిగా డెవలప్ అవుతుంది. సో ఇది అలా మొత్తం అలా చూసారా, మొత్తం డెవలప్ అయింది. ఇక్కడ చూడండి, చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది ఇంకొకరి పొలం. సో ఇది ఎల్లోయిష్ కలర్ లో వస్తుంది. సో ఇది మొత్తం షెల్ మొత్తం డెవలప్ అయిపోయి, బట్ రైస్ మాత్రం లోపల మెత్తగా ఉంటుంది. చూసారా ఇది. సో మళ్ళీ వీళ్ళది కూడా ఈ పక్కన ఉన్నది మాత్రం ఇంకా కొద్దిగా ఫామ్ అవ్వాలి నెమ్మదిగా. ఇప్పుడు ఎనీవే ఇది మా పొలం. చూడండి, అఫ్కోర్స్ అంటే సొంతం కాదనుకోండి, కౌలుకు చేస్తున్నాం. ఎందుకంటే భూమి తీసుకుని మనం రైస్ పండించుకుని ఆ ధాన్యం తింటే వేరు కదా, కొనుక్కొని తినే కన్నా రైస్. సో మనం స్వయంగా పండించుకొని అవి మనం ప్రాసెస్ చేసుకొని మనం తింటే ఎంత బాగుంటుంది చెప్పండి, సూపర్ గా ఉంటుంది. సో మా నాన్నగారు ఎప్పుడు కూడా మా నాన్నగారు కదా మా ఊర్లోనే చాలా మంది రైతులందరూ కూడా ఈ విధంగా భూముల్ని సొంత పొలాలు శిస్తు తీసుకొని పండించుకొని మేము ధాన్యం చేసుకొని బియ్యం చేసుకుని తింటాం. సో యూజువల్ గా కొన్ని తినడం చాలా అవకాశం వాళ్ళందరూ కూడా. ఇక్కడ అంతకు ముందు ఎక్కువగా చెరుకు పండించేవాళ్ళు. చెరుకు మీకు అది కూడా చూపిస్తాను. చెరుకు ఇక్కడ ఫేమస్, అనకాపల్లిలో చెరుకు అనేది చాలా ఫేమస్. చెరుకు తెలుసు, అనకాపల్లి బెల్లం. అది చూసారు ఎలా పడిపోయిందో. సో ఇదనమాట. సో ఇది నైట్ ఫింగల్ తుఫాను అక్కడెక్కడో చెన్నై దగ్గర వస్తుంది, బట్ అక్కడ ఎఫెక్ట్ ఇక్కడ రాదనుకోకండి, వస్తుంది. గాలి వల్ల చూసారు ఎలా పడిపోయిందో. సో ఇది మొత్తం ఎలా పడిపోతే రైతుకి మొత్తం కష్టమే. పర్లేదమ్మా, రైతుకి మొత్తం కష్టం. ఇది ఎలా పడిపోతే మొత్తం అంతా పడిపోతే ఎంత కష్టం, ఎంత చూడండి, రైతు పడిన కష్టం మొత్తం నేలపాలు అయిపోద్ది. సో ఇది పడిపోయింది. సో ఇది మళ్ళీ లేగలేదు. సో ఇది మనం నిలబెట్టలేము, అండ్ ఇది వేస్ట్. ఈ కార్నర్ ఎలాగా అలా ఆ విధంగా రైతు కష్టాలు ఉంటాయి. అమ్మ ఇలా చూపించాము. ఆ విధంగా ఉంటాయి రైతు కష్టాలు. ఒకటే ఇక్కడ చెప్పలేం, చాలా ఉంటాయి. మీకు తెలిసిందే ఉంది, చాలా మందికి అర్థం అవుతుంది కూడా. సో ఈ విధంగా పడిపోతే. సో మీకు చెప్పాను కదా, రండి కమ్ ఇలా. అంతకుముందు ఇక్కడ షుగర్ క్యాన్స్, చెరుకు ఎక్కువ పండించేవాళ్ళం ఊరు మొత్తం. ఎందుకంటే అనకాపల్లి బెల్లం ఈజ్ ఫేమస్. సో పర్లేదు. సో వెయిట్ లైటింగ్ పెట్టు, కమ్ ఇలా అమ్మా. ఇక్కడ బెల్లం ఫేమస్. చూసారా, బెల్లం ప్రాసెసింగ్ చేసే యూనిట్ ఇది. సో నెక్స్ట్ నేను ఒక రోజు బెల్లం మొత్తం ఎలా వండుతారో మీకు క్లియర్గా వీడియో చేస్తాను. సో చూసారా, ఇంకా ఇది దీనికి బెల్లం తయారు చేసే మొత్తం పెనం ఉంటుంది, పెద్ద పెనం. సో అది క్రషర్. ఇలా రామ్మ, కమ్ దిస్ సైడ్, షో మీ దిస్ సైడ్. చూసారు కదా, దిస్ ఇస్ షుగర్ క్యాన్స్. కొంతమంది వేస్తున్నారు, ఈ షుగర్ క్యాన్స్ వేస్తున్నారు, పండిస్తున్నారు. అంటే వేరే కొన్ని పొలాల్లో ఇవన్నీ షుగర్ క్యాన్స్. ఇదిగో చూసారు కదా, ఇదిగో. కమ్ షో దిస్ సైడ్, ఈ ఫింగర్ ది కెమెరా మీద. ఇది క్రష్ అనమాట. సో ఈ షుగర్ క్యాన్స్ మొత్తం క్రష్ చేసి నేను కొంచెం స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాను. సో కమ్ దిస్ సైడ్, చతుర్ కమ్ దిస్ సైడ్, షో మీ యా. సో ఇది మొత్తం పొలం అంతా. సో అలా సరదాగా అయితే మీకు ఈరోజు వచ్చాము, విజిట్ చేసాము, మీకైతే చూపించాను. సో తప్పకుండా నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. యువర్స్ డీజేస్ హడ్డా. థ్యాంక్ యూ.